Garuda Express, an international courier service. ఆ నటి అంటే ఆ దర్శకుడికి పిచ్చ అభిమానం. ఇప్పటికే తనకు 3 చిత్రాల్లో అవకాశమిచ్చారు. తన మాట కాదనకుండా చెప్పింది చేస్తుందని ఆమె అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. తన తాజా చిత్రం సంఘమిత్రకు కథానాయిక సెట్ కావడం లేదు. చాలా కాలంగానే ఈ చిత్రంలో నాయిక కోసం అన్వేషణ జరిగింది. చివరికి క్రేజీ నటి శృతి హాసన్ నటించడానికి అంగీకరించి ఆ తర్వాత వైదొలిగి షాక్ ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దర్శకుడు తన ఆస్థాన నటి హన్సికను సంఘమిత్రలో యువరాణిగా చేయాలని ఆశించారట. శ్రీతే నాండాళ్ ఫిలిమ్స్ అధినేత మురళి నటి హన్సికకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్ లేదని, అలాంటి నటిని సంఘమిత్రలో నాయికగా ఎంపిక చేస్తే చిత్ర వ్యాపారం మొత్తం దెబ్బతింటుందని అన్నారట. దీంతో దర్శకుడు సుందర్ సి సైలెంట్ అయిపోయారట. ఆ దర్శకుడు సి సుందర్. ఆ నటి ఎవరంటే హన్సిక. తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన హన్సికకు ఈ మధ్య టైం ఏమీ బాగోలేదు. కోలీవుడ్లో ఒక్క చిత్రం లేదంటే నమ్మండి. లోపం ఎక్కడుంది చిత్రాల ఎంపికలోనా? ఏదేమైనా హన్సికను కోలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది నిజం. టాలీవుడ్లోనూ అమ్మడికి ఇదే పరిస్థితి. నిర్మాత అడ్డు చెప్పడం కారణంగా సంఘమిత్ర వంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించే ఛాన్స్ త్రుటిలో కోల్పోయింది. కాగా సంఘమిత్రలో నటి నయనతార పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ ఈ అగ్రనాయకి పైన నిర్మాత మొగ్గు చూపలేదట. నయనతార నటించిన తిరునాళ్, డోరా వంటి చిత్రాలు అపజయం చెందడమే ఇందుకు కారణం మరి. కాగా ఏతావాత సంఘమిత్ర నాయకి బాలీవుడ్కు చెందిన బ్యూటీనే అయ్యే అవకాశముందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. తమన్నానా? ఏమో వేచి చూడాల్సిందే మరి. ఏది ఏమైనా హన్సికకు వచ్చిన దుస్థితి మరే హీరోయిన్కు రాకూడదబ్బా అని కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.